ఈ 365 పేజీలలో ప్రతి పేజీలో ఉంది. నేను కొంత సారాంశం చెప్తా, మీకు ఈ కాపీలను కూడా మీకు అందజేస్తా. ఫైనల్ రిపోర్ట్ 24 ఏప్రిల్ 2025 నాడు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. వివిధ పరీక్షలు క్షేత్రస్థాయిలో నిపుణులు పరిశీలించిన అనంతరం ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. పేజీ నంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిల్ల బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది. సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్గా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతో భూసార పరీక్షలు చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలో వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట అన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. నువ్వు ఏది చేయాలన్నా మీ దగ్గర అపర మేధావులు ఉండొచ్చు, 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, కిలాడి కమిటీ ఉండొచ్చు. ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిచ్చే సూచనలు పాటించాలంటే ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ, ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీరు ఏ పని చేసినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పింది. ఇదే ఆ నివేదిక. ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి, వెంకట కేసీఆర్ చెప్పిన తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాళ్ళు అడ్డం పెడితే మొత్తం మన భూములు దర్చిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మనం కూడా తల ఊపినాం. బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, అవి ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో ఏ లెవెల్లో చదివినా తెలియదని కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను. నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందర నీళ్లు పోతుంటే ఎత్తనికి రా, పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరం ఉంది. నర్సింగ్ బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తాలి, ఎత్తిన నీళ్ళని తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే.
పరిగెత్తున్న నీళ్ళని నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసం బ్యారేజీలు కట్టారు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టారు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటారు. మిమ్మల్ని పాత్రికేయ మిత్రుల్ని మా ముందర 2 కమిటీలు ఉన్నాయి. ఒక కమిటీ నిపుణుల కమిటీ గిది, దీనికి ఎన్డీఎస్ఏ నేతృత్వం వహిస్తుంది. రెండో కమిటీ కిలాడీల కమిటీ ఉంది, దానికి కేసీఆర్ గారు నేతృత్వం వహిస్తున్నారు. కిలాడీలు ఇందులో మెంబర్స్ ఎవరో నేను చెప్పిన క్లియర్గా, ఏ డిపార్ట్మెంట్స్ మెంబర్స్, చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు. కిలాడీల కమిటీలో కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా నేను చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొలగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయను. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంట వహించిన మొనగాడు, 21/1/2017 నాడు రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్ల కమిటీతో జీవో నెంబర్ 28 ఇచ్చారు. అందులో రిటైర్డ్ సిఈ అనంతరాములు, రిటైర్డ్ సిఈ వెంకటరమణారావు గారు, రిటైర్డ్ సిఈ చంద్రమౌళి గారు, రిటైర్డ్ సిఈ దామోదర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఈ శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది? మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం మంచిది కాదు, ఆర్థికంగా భారమే కాకుండా దీన్ని ఇక్కడ కడితే చాలా నష్టం జరుగుద్ది. మీరు ఒకవేళ తుమ్మిడేటి నుంచి తరలించాలంటే ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్ళే. మీరే స్వయంగా ఇక్కడ కట్టుడు తప్పు, కాస్ట్ పెరుగుద్ది, అన్ని సలహాలు ఇచ్చి ఆ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలుకు పంపలే కదా. చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలిసి ఉండేది అప్పుడు చేసిన తప్పులేందో, వాళ్ళ బాసులు చేసిన అప్పులేందో. ఇవాళ ఇట్లాంటి దుర్మార్గులను ముందర పెట్టుకొని ముసుగు తొడుక్కొని ఈ కిలాడి కమిటీ మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందర మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందుకోసమని